తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మరియు వాటిని అమలు చేయడానికి ఏ పద్ధతిలో అమలు చేయాలనేటువంటి అంశం మీద ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రధానంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఉద్యోగుల సంఘాల తరఫున అనగా ఈ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్కు నిర్ణయించవలసినటువంటి సభ్యులలో ముఖ్యంగానైతే దానికి సిఓగా ఒక ప్రభుత్వ అధికారియే ఉండాలని చెప్పి నిర్ణయించారు. తర్వాత అంశంగా చూస్తే ఉద్యోగ సంఘాల తరఫున ఈ ట్రస్ట్లో 6 సభ్యులు ఉంటారు. మరియు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ తరఫున 2 సభ్యులు ఉంటారు. ఈ యొక్క సభ్యుల వివరాలన్నీ కూడా జూన్ 1 తేదీన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే జూన్ 1 తేదీ రోజు కూడా హై ర్యాంక్ అఫీషియల్స్తో కూడా మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తదనంతరము తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండాలనేటువంటి విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఫైనాన్స్ శాఖ అన్ని శాఖలకు ఆదేశించిన వివరాలు ఏమిటి అంటే, ఈ యొక్క ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి మరియు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పి దానికి విధించినటువంటి గడువు 31 అయిపోతున్నది. కాబట్టి వెంటనే డిజిటల్ హెల్త్ కార్డ్స్ను ఇష్యూ చేయాలి. అది కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేటువంటి ఈ ఉద్దేశంతో ఈ పథకము అమల్లోకి రానున్నది. ఇంకా మిగిలినటువంటి వివరాలు జూన్ 1 రోజు సీఎం స్వతహాగా వెల్లడించే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నవి.